ఎరగని రీతిలో అభివృద్ధి చేసుకున్నాము. 12 సంవత్సరాలు వాళ్ళు చేయలేని అభివృద్ధి మనం చేసుకుంటున్నాం. ఇంకొక మాట చెప్తున్నా, ఏదన్నా చేసేది ఉంటే ప్రజలకు మంచి చేయాలి. అయ్యా నేను అడుగుతున్నా, నీ ఇంటి ముందట ఒక స్కూల్ ఉందయ్యా, ఆ స్కూల్ నీకు ఎప్పుడైనా కనిపించిందా? ఆ పిల్లలు చెట్ల కింద చదువుకురు, చెట్ల కింద చదువుకున్న పిల్లల్ని కనిపించలేదా? వాడు ఫోన్ చేస్తే తాగడానికి తినడానికి 2000, 1500, 5000 వేయడం కాదయ్యా. మనకు ఈ రోజు బాలలే రేపటి పౌరులు, వాళ్ళ దగ్గరే భవిష్యత్తు ఉంది. ఆ పిల్లలకు స్కూల్ నీకు మా నవీన్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి 12 లక్షల రూపాయలు వెచ్చించి పిల్లల కోసం స్కూల్ కట్టించి కంటి కనిపించలేదని అడుగుతున్నా. మేము పదవి ఉన్నా లేకున్నా ప్రజలలో ఉంటున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, దయచేసి గమనించండి. ఎవరు అరాచక పాలన చేసిరు, ఎవరు దద్దమ్ములు, ఎవరొస్తే మన గ్రామం మొదలుతైతే ఒకసారి మీరు ఆలోచన చేసుకొని దయచేసి ఈసారి నన్ను మీరు అమూల్యమైన మీ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే మన శివంపేటను అభివృద్ధి పదంలో నడిపించి మీతో శభాష్ గణేష్ అని అనిపించుకుంటా, మా రాజులతో కూడా శభాష్ గణేష్ అని మరొకసారి అనిపించుకుంటాను. దయచేసి కూడా బ్యాటు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలని మిమ్మల్ని సవినీయంగా జై కాంగ్రెస్. థ్యాంక్ యూ గణేష్ భాయ్, చాలా బ్రహ్మాండమైన ప్రసంగం ఇచ్చారు. ఎవరు గెలిచారు, గెలిచిన తర్వాత ఆ పాలక వర్గంలో ఎవరెవరు ఉన్నారు, దాంట్లో వార్డు మెంబర్లు ఎవరు, దాంట్లో ఉప సర్పంచ్ ఎవరు, దాంట్లో కోఆప్షన్ మెంబర్ ఎవరు, దయచేసి అందరూ వినాల్సిందిగా మా యొక్క మనమే. ఎవరు గిటా నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు ఇబ్బంది పెట్టరు. ఏమైనా స్పందన వస్తుందేమో, కనీసం నాకు దానికోసం మాట్లాడతామేమో ఛాలెంజ్ చేసిన. ఏమని చేసిన, అయ్యా మీరు శివంపేట గ్రామ పంచాయతీలో చాలా మోస్ట్ సీనియర్ నాయకులు, శివంపేటకు 2 సార్లు బ్యాట్ మొత్తం పైకెట్లా శివంపేటకు 2 సార్లు సర్పంచ్గా పనిచేసిన అత్యుత్తమ పెద్ద మనిషి, చాలా సీనియర్ నాయకులైనటువంటి పబ్బారావు గారు శివంపేట గ్రామ పంచాయతీలో కోఆప్షన్ మెంబర్ని తీసుకుంటా అడిగాను. ఇంతవరకు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మీరు చెప్పండి, మీరు ఒక్కసారి చెప్పండి అన్న. ఎందుకంటున్నా అంటే ఒక 2 సార్లు సర్పంచ్గా చేసిన వ్యక్తి శివంపేట గ్రామ పంచాయతీ పాలక వర్గంలో కోఆప్షన్ మెంబర్ తీసుకుని ఒక్కసారి చెప్పండి, ఆయనకు అవసరమా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. అంటే నేను ఏమంటున్నానంటే కోఆప్షన్ మెంబర్ చేస్తూ పాలక వర్గాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటూ శివంపేట గ్రామ పంచాయతీలో ఉన్న అధికారులని వాళ్ళ ఇంట్లో చేరుస్తూ శివంపేట పాలక వర్గం చేత వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ భవన నిర్మాణాలకు 1000 రూపాయలు వసూలు చేస్తూ అనుమతి కావాలంటే 1,00,000 రూపాయలు తీసుకుంటూ వ్యాపారస్తులకు అనుమతి ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు వసూలు చేస్తూ భూ కబ్జాలు పాల్పడుతూ తర్వాత ప్లాట్ల కబ్జాలకు పాల్పడుతూ విపరీతమైన దౌర్జన్యాలకు పాల్పడ్డారు. మరి ఇంతవరకు మీరు సమాధానం చెప్పలేదు కదా, ఎందుకు చెప్పలేదు అడుగుతున్నాను. మొన్ననే చెప్పిన 3 రోజుల క్రితమే మీకు ఛాలెంజ్ చేసిన, ఎందుకు మీరు కోఆప్షన్ మెంబర్ తీసుకోవాల్సి వచ్చింది, దయచేసి మీరు వివరించండి. దీనిపై చర్చకు నేను మీరు సిద్ధమైనా అడిగాను. నేను ఇంతవరకు ఎలాంటి చర్చకు రాలేదు. రాకపోగా అలా ఇంట్లో చివరి మీటింగ్ పెట్టేసి మన లాస్ట్ టైం డిప్యూటీ సీఎంగా పెద్ద మనిషి, ఆయన పెద్ద పట్టించుకోండి కానీ మాట్లాడి ఆయన వేస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆయన రాజకీయం ఎట్లుంటుందంటే చిన్నమా పన్నమా. ఒక సంఘటన చెప్పానండి, ఎట్లుంటే సంఘటన అంటే ఒక మండలంలో గ్రామానికి ఒక మనిషి వచ్చిండు. వచ్చి అన్నగా ఎంఆర్ఓ సార్తో చిన్న పని ఉంది, చిన్న పని జెడ్పీటీసీ కదా, నువ్వు చెప్తే అయిపోతుంది, నువ్వు చెప్పాలి నాన్న అడిగాడు. అంటే ఏం చెప్పాలి ఆయన, చెప్తామో దాన్ని ముందు చెప్తామో చెప్పిస్తామో మన పార్టీ కానీ చెప్తామో అని చెప్పాలి అట్లా చల్ నేను చెప్తాను. నాకు ఎంఆర్ఓకు నేను చెప్పా 50 రూపాయలు ఇస్తే పోయి వాడేసి పని చేసుకోకు, అది ఆయన లీడర్ లక్షణం. అందుకే అసలు లీడర్ కోసం నేను మాట్లాడి నేను టైం వేస్ట్ చేసుకోను. కానీ ఆయన ఏం చేసిండు, ఆడ నేను తిట్టినా అని, నన్ను తిడుతుర్రు అని, నన్ను రౌడీలు అంటుర్రు అని, నన్ను గుండాలు అంటుర్రు అని ఏదేదో మాట్లాడి నేను ఆయన కోసం మాట్లాడుతుంది. నేను తిట్టట్లేదు, నేను ఉన్నట్టుగా ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. శివంపేట గ్రామ పంచాయతీలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, గ్రామ పంచాయతీలో రికార్డులు ఎందుకు మాయమైనవి, 1980 రివిజన్ లిస్టులు ఉంటుంది, 1990 రివిజన్ లిస్టులు ఉంటుంది, ఎందుకు ఉండదు మీరు చెప్పండి. మీరు అంటే గ్రామ పంచాయతీలో మీరు కోఆప్షన్ మెంబర్గా చేరి
రికార్డులన్నీ మీ ఇంట్లో తెచ్చుకొని మీకు అవసరం ఉన్న రికార్డులు అందులో పెట్టి మీకు అవసరం లేని రికార్డులని మాయం చేసి అంటే పాలక వర్గాన్ని కంట్రోల్లో పెట్టుకొని విపరీతమైన నాటకాలు ఆడిపిస్తారు. ఏం చేసిర్రు? శివంపేట ఏమైనా చేసిర్రు అంటే భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, దాంతో పాటుగా రౌడీజం, గూండాయిజం, ప్లాట్ కబ్జాలు, కందకాలు కబ్జాలు. రైట్, అదే అంటున్నా. ఎవరన్నా అడ్డం మాట్లాడితే వాళ్ళకి బెదిరింపులు. నీ కొట్లాట ఉంది, నీ మీద కేసు ఉంది, దాని మీద కాంప్రమైజ్ చేపిస్తా, లేదంటే కేసు పెట్టిపిస్తా. ఇవే పంచాయతీ తప్ప కొత్త వచ్చింది చేసింది లేదు. శివంపేటలో మీరు శివంపేట అని ఉండు. ఇంతవరకు మరి నేను తప్పు చేయలేదు అని ఎందుకు చెప్పలేదు? మరి నేను కోఆప్షన్ మెంబర్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకు వివరించలేదు? మరి పోనీ ఈసారి అయిపోయింది. పోయినసారి కోఆప్షన్ మెంబర్ తీసుకున్న వ్యక్తి ఈసారి జనరల్ సీట్ వచ్చినప్పుడు మరి ఎందుకు నిలబెట్టలేవు? మరి నువ్వు నీ కుటుంబంలో నుంచి నువ్వే ఉండొచ్చు కదా సర్పంచ్గా, ఎందుకు ఉండలేవు? మరి నువ్వు కారణం చెప్పి సరే నువ్వు వేసు సరే అన్నీ నా సొంత నిధులే అంటాడు. మరి జడ్పీడీ చేసే ఫండ్స్ ఏమైంది? ఈ జడ్పీడీసీతో చేసే ఫండ్స్తో నువ్వు చేసే డెవలప్మెంట్ ఏమిటి శివంపేట చెప్పండి. వాస్తవమా కాదా? పైసా అమ్మ మరి అడగాలి, వాస్తవమా కాదా? అన్ని నీ సొంత నిధులు అయితే మరి శివంపేట నువ్వు నీ జడ్పీడీసీ నిధులతో చేసిన అభివృద్ధి ఏముందో నాకు చెప్పాలా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, వాస్తవమా కాదా? మీరు చేసేటి జడ్పీడీసీ ఫండ్తో చేస్తారు, దానికి సొంత నిధులని పేరు పెట్టుకుంటారు. వాస్తవమా కాదా? బోర్లు వేసామంటారు. ఆ బోర్లలో పోయేటప్పుడు ఏం చేస్తారు? మీరు సర్పంచ్ పైపులు వీపుకుంటారు, మోటార్లు వీపుకుంటారు, కేబుల్ తీసుకుపోతారు, ఇంకొంత అమ్ముకుంటారు. ఇక్కడ మిషన్ బదిలీతో వాటర్ రానప్పుడు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ బదులు. అంటే ప్రతి గ్రామంలో ఉన్న మంచినీటి బోర్లు అట్లే ఉంటాయి వేరే ఊర్లలో. మరి మన ఊళ్ళో ఎందుకు ఉంటాయి? అడగాలి కదా మీరు, సపోర్ట్ మరిగా వాస్తవమే కాదా? నేను ఏమంటున్నా అంటే వాళ్ళు విపరీతమైన దోపిడీ తప్ప దేనికి పనిచేయలేదు. ఇంకా కొన్ని గుర్తుకునే